నిజానికి రావణాసురుడు కుబేరుడికి తమ్ముడు వరుస అవుతాడు. మొదటిది, నా భక్తులుగా 10 సార్లు జన్మించి తిరిగి వైకుంఠానికి వస్తారా? రెండవది, నా శత్రువులుగా 3 సార్లు జన్మించి తిరిగి వస్తారా? ఆ అమ్మాయి అక్కడికక్కడే నిండు గర్భిణి అయిపోతుంది. ఈ వైష్ణవనుడు అంటే ఎవరనుకున్నారు? కుబేరుడే. కుమారా, దక్షిణ సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది. దాని పేరే లంకా నగరం. కాలగమనంలో కుబేరుడు తండ్రి దశగ్రీవుడు అయిన రావణుడు కూడా తండ్రి అయ్యాడు. రాక్షసులు అంటే రక్షించడానికి సృష్టించిన వారు. ఈ సంధ్యాపుత్రికి కామ కోరికలు బాగా ఎక్కువ. పార్వతీదేవి చెయ్యి ఆ బిడ్డని అలా టచ్ చేయగానే ఆ బిడ్డ అప్పటికప్పుడే యవ్వనస్తుడు అయిపోతాడు. యుద్ధం జరుగుతుండగా విష్ణువు తన సుదర్శన చక్రంతో మాలి శిరస్సును ఖండిస్తాడు. ఆ తల ఎగిరి ఎక్కడికో వెళ్లి పడింది. అంతా నిశ్శబ్దం. అది లంకా నగరం. తెల్లని ఎత్తైన భవనాలు, పెద్ద పెద్ద వీధులు, కొన్ని వందల కోటలు, భూమిలో వెలిసిన స్వర్గంలాగా ఉంది. ఆ నగరం చుట్టూ వేల సంఖ్యలో సైన్యం కాపలా కాస్తుంది. వెలుతురు ఉన్నప్పుడు లోపలికి వెళ్తే పట్టుబడతానని హనుమంతుడు అనుకున్నాడు. సో చీకటి పడే వరకు వెయిట్ చేయాలి అనుకున్నాడు. చీకటి పడగానే హనుమంతుడు చిన్నగా సూక్ష్మ రూపంలోకి మారిపోయి పిల్లి అంత సైజులోకి మారి లోపలికి వెళుతుండగా ఆ నగరానికి లంక అనే దేవత కాపలాగా ఉండేది. ఆమె హనుమంతుడిని చూసి, ఓ వానరా, ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పకపోతే చంపేస్తా అని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు, నేనెవరో చెప్తాను కానీ ముందు నీవెవరో చెప్పు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె, నేను లంకా దేవతను, రావణుడి ఆజ్ఞ మేరకు ఇక్కడ ఉన్నాను. నీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ అంతు చూస్తాను అని అంటుంది. అసలు హనుమంతుడెవరు? రాముడెవరు? రావణుడు ఎవరు? హనుమంతుడు లంకను ఎందుకు తగలబెట్టాడు? రాముడు ఎందుకు పుట్టాడు? సీతామాత ఎవరు? ఎందుకు పుట్టింది? ఇలా చాలా ప్రశ్నలు, ఎవ్వరికీ తెలియని నిజాలు, పూర్తి రామాయణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కేవలం కథ కాదు, ఇది మన ధర్మం. సో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియోను చూడండి, మన ధర్మం గురించి తెలుసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. అసలు రామాయణం గురించి తెలుసుకోవాలంటే ముందు రావణుడు గురించి తెలుసుకోవాలి. రావణాసురుడు బ్రహ్మదేవుని సంతతికి చెందినవాడు. అన్ని వేదాల్ని చదివేశాడు. అందుకే అతన్ని రావణ బ్రహ్మ అంటారు. ఆయనకి 10 తలలు ఉంటాయి కదా, ఒక్కో తల ఒక్కో విద్యను నేర్చుకుంది. అలా రావణాసురుడు 10 విద్యల్లో ప్రావీణ్యతను సాధించాడు. అతను ఒకేసారి 10 రకాలుగా ఆలోచించేవాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మరియు హనుమంతుల వారే అతన్ని మొట్టమొదటిసారి చూసి, అహో ఏమి ఆ తేజస్సు, ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోయినట్లయితే ఈ జగత్తులో అతనికి సరిసాటి లేరెవరు అని పొగిడారంటే రావణుడు ఎంత గొప్పవాడో మీరే అర్థం చేసుకోండి. రావణాసురుడు పూర్తిగా దేవతల జాతికి చెందినవాడు కాదు, అలాగని రాక్షస జాతికి చెందినవాడు కాదు. దేవతల జాతికి చెందిన తండ్రికి రాక్షస తల్లికి జన్మించినవాడు. నిజానికి రావణాసురుడు కుబేరుడికి తమ్ముడు వరుస అవుతాడు. అంత కన్ఫ్యూజన్ గా ఉందా? ఏ కన్ఫ్యూజన్ లేకుండా రావణాసురుడి వంశ చరిత్ర మొత్తం క్లియర్ గా చెప్తాను. సో కేర్ఫుల్ గా వినండి. భాగవత పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు అంటే గాడ్స్ జయ మరియు విజయులు. వైకుంఠంలోనికి ఎవరు వెళ్లాలన్నా వాళ్ళ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. బ్రహ్మ యొక్క మానస పుత్రులైన శరక సనందన సనాతన శరత్ కుమారులు ఒక్కసారి విష్ణువును కలవడానికి వచ్చారు. యాక్చువల్ గా వాళ్ళు చూడడానికి చిన్నపిల్లలాగా ఉన్నారు. వాళ్ళని చూసిన ద్వారపాలకులు, పిల్లలు ఇంట్లో ఉండి ఆడుకోకుండా ఇక్కడికెందుకు వచ్చారు అని నవ్వుకున్నారు. వాళ్ళు విష్ణు భగవానుని కలవాలి అని అన్నారు. ఇప్పుడు ఆయన పడుకుని ఉన్నాడు, చూడడం వీలు కాదు అన్నారు జయ విజయులు. వెంటనే సనక సనందనాథులు తమ దివ్య దృష్టితో చూశారు. లోపల విష్ణువు పడుకుని లేరు, ఖాళీగానే ఉన్నారు. జయ విజయులు అబద్ధం చెప్పారని వాళ్ళకి అర్థమైంది. ఇక వాళ్ళకి పట్టరాని కోపం వచ్చేసింది. ఊరి మూర్ఖులారా, సాక్షాత్తు బ్రహ్మ మానసపుత్రులైన మమ్మల్ని అవమానిస్తారా? భూలోకంలో మళ్ళీ మళ్ళీ పుట్టి అష్ట కష్టాలు పడండి శపిస్తారు. అమ్మో, వీళ్ళని పిల్లలు అనుకున్నాం, బ్రహ్మ యొక్క మానసపుత్రులా అని పరిగెడుతూ లోపలికి వెళ్లారు. విష్ణువుకు ఏదో చెబుతుండగా విష్ణువు ఆగండి అన్నారు. విష్ణువు సర్వాంతర్యామి కదా, సో ఆయనకి వాళ్ళని శపించిన విషయం తెలిసిపోయింది. అప్పుడు విష్ణువు జయ విజయులకు 2 చాయిస్లు ఇస్తారు. మొదటిది, నా భక్తులుగా 10 సార్లు జన్మించి తిరిగి వైకుంఠానికి వస్తారా? రెండవది, నా శత్రువులుగా 3 సార్లు జన్మించి తిరిగి వస్తారా అని అడుగుతాడు. సో వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటారు. నిజానికి ఆ కాలంలో 10 జన్మలంటే కొన్ని
లక్షల సంవత్సరాలు. 3 జన్మలైతే తొందరగా కంప్లీట్ అవుతుందని రెండవ చాయిస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. తదాస్తు అని విష్ణువు దీవించేశాడు. అలా జయ మరియు విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశికులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాలు దంతవక్రులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు. ఇప్పుడు రావణుడికి 2 బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. తండ్రి వైపు నుంచి దేవతల బ్యాక్గ్రౌండ్, తల్లి వైపు నుంచి రాక్షసుల బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ తండ్రి గారి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. సాక్షాత్తు బ్రహ్మదేవుని కొడుకు కులస్తుడు, మహాగుణవంతుడు. కులస్తుడు తన ఆశ్రమంలో తపస్సు చేస్తుండగా దేవకన్యలు అప్సరసులు వచ్చి గోలగోల చేసేవాళ్ళు. ఈయన వాళ్ళని చూసి ఆ దేవకన్యలందరినీ ఇలా రండి అని పిలిచాడు. ఓ దేవకన్యలారా, రేపటి నుంచి వేద పఠనం ముగించగానే నేను ఏ దేవకన్యనైతే చూస్తానో ఆ అమ్మాయి అక్కడికక్కడే నిండు గర్భిణి అయిపోతుంది, చూసుకోండి మరి అన్నాడు. సో వాళ్ళు భయం వేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు. ఈ కులస్తుడి శాపం తెలియక తృణబిందు మహారాజు కూతురు ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చింది. ఆమె వచ్చిన చప్పుడు విని వేదాలు చదువుతున్న కులస్తుడు ఒక్కసారిగా ఆమె వైపు చూస్తాడు. ఆ రాజకుమారిపై కులస్తుడి కంటి చూపు పడగానే ఆమె అక్కడికక్కడే నిండు గర్భిణి అయిపోతుంది. అమ్మో, నా కడుపు వచ్చేసింది అని ఆ రాజకుమారి తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తృణబిందుడు తన యోగ దృష్టితో మొత్తం తెలుసుకొని కులస్తుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా కూతురికి మీ వల్లే కడుపు వచ్చింది, మీరే పెళ్లి చేసుకొని తన జీవితాన్ని కాపాడండి అని ప్రాధేయపడ్డాడు. కులస్తుడు అందుకు ఒప్పుకున్నాడు. అలా వారి వివాహం జరిగింది. కొద్ది రోజులకి వారికి ఒక పన్నంటి బిడ్డ జన్మించారు. ఆ బిడ్డ పేరు వైష్ణవో బ్రహ్మ. వాడుక భాషలో విశ్వవసు బ్రహ్మ అని పిలుచుకుంటాము. విశ్వవసు బ్రహ్మ వయసుకొచ్చాక భరద్వాజముని కుమార్తె అయిన దేవకర్ణిని పెళ్లి చేసుకుంటాడు. కొంతకాలానికి వీరికి కూడా ఒక బిడ్డ పుడతారు. ఆ బిడ్డకు వైష్ణవనుడు అనే పేరు పెట్టారు. ఈ వైష్ణవనుడు అంటే ఎవరనుకున్నారు? కుబేరుడే. ఈ కుబేరుడు ఘోరంగా తపస్సు చేసి తన ముత్తాత అయిన బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు, ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతటికి నీవే అధిపతివి, ఉత్తర దిక్కు కూడా నీవే అధిపతి అని వరమిస్తాడు. అంతేకాదు, విశ్వకర్మ బ్రహ్మగారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనం పుష్పక విమానం. దీని ఫీచర్స్ తెలిస్తే మీకు మైండ్ పోవాల్సిందే. దీనిపై ఎంతమంది ఎక్కినా మరొకరు కూర్చోడానికి చోటు ఉంటుంది. అలాగే దీనిపైకి ఎక్కి యజమాని ఎక్కడికి వెళ్లాలో మనసులో తలుచుకుంటే చాలు, నావిగేషన్ సెట్ అయిపోయి గమ్యానికి చేరుస్తుంది. ఎక్కడైనా ప్రమాదం అనిపిస్తే పుష్పక విమానం అక్కడికి వెళ్లకుండా ఆగిపోతుంది. ఇన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్న పుష్పక విమానం కుబేరుడికి బహుమతిగా లభించింది. ఇప్పుడు కుబేరుడికి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతా ఉంచడానికి ఒక చోటు కావాలి కదా. బ్రహ్మని దానిని అడగడం మర్చిపోయాడు. సో కుబేరుడు తండ్రి అయిన విష్ణువు బ్రహ్మని ఏ చోటు నుంచి పాలిస్తే బాగుంటుంది అని సలహా అడిగాడు. కుమారా, దక్షిణ సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది. దాని పేరే లంకా నగరం. అప్పట్లో ఇంద్రుడు భూమి మీదకు వచ్చినప్పుడు కాలక్షేపం కోసం స్వర్గం లాగా ఒక నగరాన్ని కట్టించమని విశ్వకర్మకి చెప్పాడు. అతని ఆజ్ఞ మేరకు విశ్వకర్మ ఈ లంకా నగరాన్ని కట్టించాడు. ఆ తర్వాత దాన్ని కొంతమంది రాక్షసులు ఆక్రమించారు. విష్ణు భగవానుడు ఆ రాక్షసుల్ని తరిమి కొట్టాడు. వాళ్ళు రసాతల లోకంలోకి వెళ్లి దాక్కున్నారు. భూమి కింద 7 లోకాలు ఉన్నాయి. అతల, వితల, సుతల, తలతల, మహాతల, రసాతల, పాతాళ లోకములు. పైనుండి 6వ లోకమే రసాతల లోకం. ఇప్పుడు ఆ లంకా నగరం పాడుబడిపోయి ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. నీవు వెళ్ళి ఆ నగరాన్ని బాగు చేసుకుని పరిపాలించు అని దీవిస్తాడు. అలా కుబేరుడు లంకా నగరానికి అధిపతి అవుతాడు. కాలగమనంలో కుబేరుడు తండ్రి దశగ్రీవుడు అయిన రావణుడు కూడా తండ్రి అయ్యాడు. అదేంటి ఇలా ఎలా అనుకుంటున్నారా? చెప్తాను. మీరు ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక టాపిక్ లోకి వస్తే, విష్ణువు కొంతమంది రాక్షసుల్ని లంకా నగరం నుంచి తరిమేశాడు. వాళ్లే రావణుడి యొక్క తల్లిగారి వంశస్థులు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, వాళ్ళందరూ రాక్షసులు కదా, అసలు దేవుడు వాళ్ళని ఎందుకు సృష్టించాడు అని. సృష్టికి మొదలు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉండగా బొడ్డునందు ఉన్న తామర పువ్వు నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు మొదట నీటిని సృష్టించాడు. ఆ నీటిలో కొన్ని జలచరాలని సృష్టించాడు. వాటిలో కొన్ని జలచరాలు మేము ఈ నీటిని రక్షిస్తామని అన్నారు. మరికొన్ని మేము ఈ నీటిని పూజిస్తామని అన్నారు. రక్షిస్తామన్నవారు రాక్షసులు అయ్యారు, పూజిస్తామన్నవారు యక్షులు అయ్యారు.
ఇక్కడ రాక్షసులు అనగానే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. రాక్షసులు అంటే రక్షించడానికి సృష్టించిన వారు. ఇందులో నుండి కొంతమంది దుర్మార్గులు బయటకు వచ్చారు. ఈ సృష్టిని రక్షించకపోగా భక్షించాలని చూశారు. ఇలాంటి కొంతమంది దుర్మార్గుల కారణంగా మొత్తం రాక్షస జాతికే చెడ్డ పేరు వచ్చింది. ఇలా బ్రహ్మచేత పుట్టించబడిన రాక్షసుల్లో హేతి, ప్రహేతి చాలా బలవంతులు. వీళ్ళిద్దరిలో ప్రహేతి చాలా మంచివాడు. తన పని తానే చేసుకుంటూ వెళ్తాడు. కానీ హేతికి పని మీద శ్రద్ధ ఉండేది కాదు. ఎప్పుడూ కామ కోరికలతో ఉంటాడు. ఒకరోజు కారుడి చెల్లి అయిన భయను పెళ్లి చేసుకొని తన కామ కోరికను తీర్చుకుంటాడు. వీళ్ళకి విద్యుత్కేశుడు అనే కుమారుడు పుట్టాడు. విద్యుత్కేశుడు సంధ్యాపుత్రి అనే ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు. ఈ సంధ్యాపుత్రికి కామ కోరికలు బాగా ఎక్కువ. పెళ్ళైన మొదటి నెలలోనే తనకి కడుపు వచ్చేసింది. దానితో రతి క్రీడలో పాల్గొనలేకపోయింది. ఇంకా ఆ బిడ్డ తనతోనే ఉంటే రతి క్రీడలో పాల్గొనడం కష్టమని తెలుసుకొని ఆ పుట్టిన పసిబిడ్డను మంద్రాచలం అనే ఒక పర్వతం పైన వదిలేసి వచ్చేసింది. ఆ బిడ్డ ఎండకు తట్టుకోలేక గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఆ పర్వతం దగ్గరికి సేదతీరడానికి వచ్చిన శివపార్వతులు ఆ బిడ్డను చూశారు. శివపార్వతులిద్దరూ ఆ బిడ్డను చూసి జాలిపడి కొన్ని వరాలను ఇస్తారు. శివుడు దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు. నిత్య యవ్వనాన్ని, ఆకాశంలో ఎగిరే శక్తిని, యుద్ధంలో గెలిచే చాలా ఆయుధాలని ప్రసాదిస్తాడు. పార్వతీదేవి చెయ్యి ఆ బిడ్డని అలా టచ్ చేయగానే ఆ బిడ్డ అప్పటికప్పుడే యవ్వనస్తుడు అయిపోతాడు. అంటే టీనేజ్ లోకి వస్తాడు. నీకు పుట్టే బిడ్డలు అపర పరాక్రమవంతులు అవుతారని దీవిస్తుంది. ఆ పిల్లవాడి పేరు సుకేశుడు. అతను శివదత్త పట్టణానికి రాజు అయ్యాడు. అతన్ని చూస్తే ఇంద్రుడులాగా ధనరాశులతో కనిపిస్తాడు. సూర్యుడు లాంటి తేజస్సు, విష్ణువులాగా పరిపక్వత కలిగి ఉన్నాడు. గ్రామణి అనే ఒక గంధర్వ రాజు తన కూతురు అయిన రేవతిని ఇచ్చి సుకేశుడికి పెళ్లి చేశాడు. కొంతకాలానికి వారికి 3 కొడుకులు పుట్టారు. వారి పేర్లు మాల్యవంతుడు, సుమాలి, మాలి. కొంతకాలానికి వారు పెరిగి పెద్దవారయ్యారు. ఇప్పుడు ఆ 3 కొడుకులకి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. వాళ్ళ నాన్నగారైన సుకేశుడికి శివుడు దైవత్వం ప్రసాదించాడు. పేరుకే వాళ్ళకి తండ్రి అయినా వాళ్ళకి అన్నలాగా కనిపిస్తాడు. మనం ముసలివాళ్ళు అయిపోతాం, మన తండ్రి గారు అలాగే ఉంటారు అని వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటారు. కావున ఆ 3 కూడా దైవత్వాన్ని సంపాదించుకోవాలని అనుకుంటారు. సో ఆ 3 ఘోరంగా తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వాళ్ళకి ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మదేవుడు వాళ్ళతో ఏం కావాలి నాయనా అని అడిగాడు. మాకు దైవత్వం కావాలి అని కోరుకున్నారు. దైవత్వం తప్ప ఇంకేదైనా అడగండి అన్నాడు బ్రహ్మదేవుడు. సో అప్పుడు వాళ్ళు ఆలోచించి మాకు దేవతలను ఓడించేంత బలం ఇవ్వండి స్వామి అని వాళ్ళు కోరుకున్నారు. ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో మీకు ఓటమి కలగదు అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చి మాయమైపోయాడు. ఆ వరంతో వారికి మాకు ఇంకా తిరుగులేదు అనే అహంకారం తలకెక్కింది. లోకాలన్నింటిపై దాడి చేసి ఆక్రమించుకుని దేవతల్ని తరిమేశారు. విశ్వకర్మను పిలిపించి భూలోకంలో ఇంద్రలోకాన్ని తలదన్నే రీతిలో ప్రాంతాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు విశ్వకర్మ ఇప్పటికే నేను ఇంద్రుడి కోసం త్రికూట పర్వతం మీద లంక అనే నగరాన్ని కట్టించి ఉన్నాను. సో మీరు అక్కడికి వెళ్ళవచ్చు అన్నాడు. అలా మాల్యవంతాదులు లంకా నగరాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడి నుంచే సమస్త లోకాలన్నింటినీ శాసిస్తున్నారు. తరువాత మాల్యవంతుడు సుందరి అనే గంధర్వ కన్యను, సుమాలి కేతుమతి అనే గంధర్వ కన్యని, మాలి వసుధ అనే గంధర్వ కన్యను పెళ్లి చేసుకొని చాలా మంది పిల్లల్ని కన్నారు. అలా మాల్యవంతాదులు రాజభోగాలను అనుభవిస్తూ దేవతలను, గరుడ గంధర్వ యక్ష కిన్నెర సిద్ధ సాధ్యులను, ఋషులందరినీ దారుణంగా హింసిస్తున్నారు. దాంతో దేవతలంతా విష్ణువు దగ్గరకు వెళ్లి రక్షించండి స్వామి అని మొరపెట్టుకున్నారు. సో అప్పుడు విష్ణువు మాల్యవంతుడు, సుమాలి, మాలిల యొక్క రాక్షస సైన్యంతో భయంకరమైన యుద్ధం చేశాడు. యుద్ధం జరుగుతుండగా విష్ణువు తన సుదర్శన చక్రంతో మాలి శిరస్సును ఖండిస్తాడు. ఆ తల ఎగిరి ఎక్కడికో వెళ్లి పడింది. అంతా నిశ్శబ్దం. దాంతో మాల్యవంతుడు, సుమాలి భయం వేసి ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధం మధ్యలోనే పారిపోయి బలి చక్రవర్తి ఆధీనంలో ఉన్న రసాతల లోకంలోనికి వెళ్లి దాక్కుంటారు. ఇక అప్పటి నుంచి లంకా నగరం పాడుబడిపోయి ఉంది నాయన. కావున నువ్వు వెళ్లి ఆ లంకా నగరాన్ని బాగు చేసుకుని పాలించు అని
విశ్వవసు బ్రహ్మ కుమారుడైన కుబేరుడికి చెప్తాడు. దాని తర్వాత కుబేరుడు లంకా నగరానికి వెళ్లి దాన్ని బాగు చేసుకొని అక్కడే నివాసం ఉంటాడు. అప్పుడప్పుడు నాన్నగారిని కలవడానికి పుష్పక విమానంలో వెళ్తూ వస్తూ ఉంటాడు. తాము ఆక్రమించుకున్న లంకా నగరంలో వేరొకరు ఉంటున్నారని సుమాలికి తెలిసింది. దేవతలు మమ్మల్ని వెళ్ళగొట్టి ఆ నగరాన్ని ఆక్రమించుకున్నారు అని కోపంగా ఉన్నాడు సుమాలి. దానికి తోడు కుబేరుడు పుష్పక విమానంలో అటు ఇటు తిరుగుతూ ప్రపంచం మొత్తం సంపద చుట్టూ అప్సరసలతో ఉండడం చూసి అహో కంటే ఇతను లాంటి కొడుకును కనాలి అని అనుకుంటాడు. సో మన రాక్షస జాతిలో కూడా ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అని వెంటనే తన భటులకు కుబేరుడు తండ్రి ఎవరో కనుక్కోమని ఆజ్ఞాపిస్తాడు. కుబేరుడు సాక్షాత్తు బ్రహ్మ మనవడు, విశ్వవసు బ్రహ్మ కొడుకు అని భటుడు చెప్తాడు. ఓహో, మానవుల తలరాతలు రాసేది బ్రహ్మదేవుడు కదా, ఆయన వంశంలో పుట్టిన వాళ్ళకి స్పెషల్ గా రాస్తున్నాడు తలరాత. అందుకే కుబేరుడికి ఇంతటి ఐశ్వర్యం సొంతమైంది. ఎలాగైనా మన రాక్షసుల్లో ఒకడిని ఈ బ్రహ్మ వంశంలో పుట్టించాలి అని రాక్షస రాజు అయిన సుమాలి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. సో అతను రసాతలానికి వెళ్లి కైకసిని పిలిచాడు. కైకసి అంటే సుమాలి యొక్క కూతురు. తల్లి, మన జాతిని నిలబెట్టడం నీ చేతిలోనే ఉంది, నేను చెప్పింది చేస్తావా తల్లి అని అడిగాడు. దానికి ఆమె ఏంటి నాన్న అని అడుగుతుంది. దానికి సుమాలి, తల్లి నీవు వెళ్ళి కుబేరుడు తండ్రి అయిన విశ్వవసు బ్రహ్మని కలిసి పండంటి బిడ్డను కనాలి. అప్పుడు నీకు పుట్టబోయే బిడ్డ ఆ కుబేరుడిలాగా గొప్పవాడవుతాడు. అప్పుడు నీవు రాజమాత అవుతావు తల్లి, మన రాక్షస జాతి కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటాడు. అవునా, ఇప్పుడే వెళతాను అని కైకసి అంటుంది. తర్వాత విశ్వవసు బ్రహ్మ ఆశ్రమానికి ఒంటరిగా వెళ్ళింది. విశ్వవసు బ్రహ్మ కైకసిని చూసి ఎవరు నీవు, ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి కైకసి, స్వామి మా నాన్నగారు మీకు సేవలు చేయడానికి నన్ను పంపించారు అని అంటుంది. వీళ్ళ నాన్నగారు నాకు సేవలు చేయడానికి ఎందుకు పంపుతారు అని సందేహపడి తన యోగ దృష్టితో చూస్తాడు. ఓ, నీకు నాతో సంతానం కావాలి అంతే కదా అంటాడు. అవును స్వామి అంటుంది కైకసి. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, కానీ నీవు నాతో మాట్లాడిన సమయం మంచిది కాదు. సాయంకాలం సూర్యుడు వెళ్ళాక నన్ను అడిగావు. అందువల్ల కాలదోష ప్రభావం వల్ల మనకు పుట్టబోయే బిడ్డలు రాక్షసులుగా పుడతారు. దానికి కైకసి, దేవతా సంతానం కావాలని మా నాన్నగారు మీ దగ్గరికి పంపిస్తే మీరేంటి స్వామి రాక్షసులు అంటున్నారు అని అంటుంది. అయినా సాక్షాత్తు బ్రహ్మ మనవడు మీరు, మీకు రాక్షసులు పుట్టడమేంటి అని అంటుంది. ఇష్టం లేకుంటే లేదు అని చెప్పండి, అంతేకాని ఇలా అబద్ధాలు ఆడకండి. మాట ఇచ్చి ఇలా మోసం చేయడం మీకు న్యాయమా స్వామి అని అంటుంది. దానికి విశ్వవసు బ్రహ్మ నవ్వి, గడుసుదానివే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నా తపోఫలంతో నువ్వు కోరుకున్నట్లుగా మంచి గుణవంతుడు దేవతా లక్షణాలు కలిగిన బిడ్డను నీకు వరంగా ఇస్తాను. కానీ ఆ బిడ్డతో పాటు రాక్షస బిడ్డలు కూడా పుడతారు, ఆలోచించుకో అన్నాడు. మాకు రాక్షసులు కొత్తేమి కాదు, దేవతా లక్షణాలున్న ఒక్క బిడ్డ జన్మిస్తాడు అన్నారు కదా, అది చాలు నాకు అని వచ్చిన పని కానిచ్చారు. కొంతకాలానికి కైకసికి కడుపు వచ్చింది. తను ప్రసవించే సమయంలో భూమి కంపించింది, లోకాలు అతలాకుతలాలు అయ్యాయి. కుబేరుడికి భయం స్టార్ట్ అయింది. ఆకాశం ఉరుముతుంది. పుట్టిన ఆ బిడ్డకు 10 తలలు మరియు 20 చేతులు ఉన్నాయి. దేవతలు సైతం ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని భయపడ్డారు. వెంటనే విశ్వవసు బ్రహ్మ అక్కడికి వచ్చి బిడ్డకు 10 తలలు ఉండడం చూసి దశగ్రీవుడు అనే పేరు పెట్టాడు. తరువాత దశగ్రీవుడికి రావణాసురుడు అనే పేరు వచ్చింది. కానీ దేవతా లక్షణాలు కలిగిన బిడ్డ పుట్టలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ సంగమించారు, అంటే ఫిజికల్ గా కలిశారు. ఈసారి భారీ శరీరంతో ఒక బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు ఎన్ని పాలు పట్టినా సరిపోవట్లేదు. పుట్టుకతోనే అంత ఆకలి చూసి విశ్వవసు బ్రహ్మ అతనికి కుంభకర్ణుడు అనే పేరు పెట్టాడు. దానితో వాళ్ళు మళ్ళీ సంగమించారు. ఈసారి పుట్టిన బిడ్డ తేజస్సుతో మెరిసిపోతున్నాడు. ఆ బిడ్డను చూసిన వెంటనే విశ్వవసు బ్రహ్మ సందేహం లేదు, ఈ బిడ్డ దైవత్వం కలిగి ఉన్నాడు, అందుకే అతనికి విభీషణుడు అనే పేరు పెట్టాడు. సో ఇప్పుడు మీకు అర్థమైందా? విశ్వవసు బ్రహ్మ మరియు రాక్షస జాతికి చెందిన కైకసికి 3 బిడ్డలు జన్మించారు. మొదటి బిడ్డ దశగ్రీవుడు అంటే రావణాసురుడు, రెండవ బిడ్డ కుంభకర్ణుడు, మూడవ బిడ్డ విభీషణుడు. ఈ విభీషణుడు మాత్రం దైవత్వం కలిగి ఉన్నాడు. ఎంత రాక్షసులైనా సరే కన్న బిడ్డలు కాబట్టి విశ్వవసు బ్రహ్మ ఆ 3కి బ్రహ్మజ్ఞానం,
సమస్త వేదాలని మొత్తం నేర్పించేశాడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక్క తల ఒక్క బ్రెయిన్ ఉంటేనే మనకి ఇన్ని తెలివితేటలు ఉంటే 10 తలలు ఉన్న రావణుడికి ఎంత జ్ఞానం ఉండాలి. వేదాలన్నీ ఈజీగా అర్థం చేసుకున్నాడు. వాటిలో ఎంత కష్టమైన టాపిక్ అడిగినా సరే ఈజీగా చెప్పేవాడు. అందుకే రావణుణ్ణి రావణ బ్రహ్మ అంటారు. విద్యాభ్యాసం పూర్తి కాగానే రావణ, కుంభకర్ణ, విభీషణులు రసాతలానికి తిరిగి వచ్చి తల్లి కైకసికి పాదాభివందనం చేస్తారు. వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోరిక తీరకుండానే నేను చనిపోతానేమోనని చాలా భయపడ్డాను అని కైకస అంటుంది. అప్పుడు రావణుడు, తల్లి ఈ శుభ సమయంలో అపశకున మాటలు ఎందుకు, చెప్పమ్మా నీ కోరిక ఏంటో. ఈ దశగ్రీవుడు వేదాలన్నీ అవపాసిన పట్టిన నీ కుమారుడికి అసాధ్యం కానిదంటూ ఏదీ లేదు. చెప్పమ్మా నీ కోరిక ఏంటో, క్షణాల్లో తీరుస్తా అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో కుబేరుడు పుష్పక విమానంలో వెళ్తూ ఉంటాడు. కైకసి అతన్ని రావణుడికి చూపించి, అతను ఎవరనుకున్నావు, స్వయానా నీకు అన్నవరస అవుతాడు. మీరు కూడా ఆ కుబేరుళ్లాగా గొప్పవారు కావాలి అని కైకసి కోరుకుంది. కుబేరుళ్ళ ఏంటి, కుబేరుడు కంటే గొప్పవాళ్ళం అవుతామని ఆ ముగ్గురు తపస్సు చేయడానికి వెళ్లారు. వాళ్ళు గోకర్ల ఆశ్రమానికి చేరుకుని భయంకరంగా తపస్సు చేశారు. వర్షం పడుతుంది, ఎండా వస్తుంది, చలి మరియు గాలి వస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా 1 కాదు 2 కాదు 10,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు. వీరి ముగ్గురులో రావణాసురుడి తపస్సు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఒంటి కాలి యొక్క బొటన వేలుపై నిలబడి భయంకరంగా తపస్సు చేశాడు. ఎంత చేసినా ఆ దేవుడు ప్రత్యక్షం కాకపోవడంతో తల్లి కోరిక తీర్చలేని తన జన్మ వ్యర్థం అనుకుని తనకున్న తలల్లో ఒక తల నరికి హోమంలో వేస్తాడు. అలా ప్రతి 1000 సంవత్సరాలకి ఒకసారి ఒక్కో తలను అగ్నికి ఆహుతి ఇచ్చాడు. 9 తలలు ఆహుతి చేశాడు. ఆ 10వ తల కూడా నరికి ఉంటే రావణాసురుడు కథ ఆ రోజే ముగిసి ఉండేది. రావణుడి గొప్ప భక్తికి ప్రసన్నుడై బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. రావణ, ఏమి నీ కోరిక అని అడిగాడు. ఓ బ్రహ్మదేవ, దేవతల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, యక్షుల వల్ల కానీ, గంధర్వుల వల్ల కానీ, గరుడుడి వల్ల కానీ, పిశాచ ప్రేత భూతముల వల్ల కానీ, ఋషుల వల్ల కానీ, క్రూర మృగాల వల్ల కానీ నాకు చావు లభించకూడదని వరం కోరుకున్నాడు. దానికి వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు. ఇన్ని కోరుకున్న రావణుడు మానవుల గురించే ఎత్తలేదు. ఎందుకంటే రావణుడు మానవులను అతి నీచంగా చూసేవాడు. మానవుల వల్ల నా చావు రాకూడదని కోరుకుంటే తన పరువు పోతుందని మానవుల ఊసే ఎత్తలేదు. యాక్చువల్ గా ఈ ఒక్క చిన్న తప్పే అతను కొంపముంచింది. మరోవైపు కుంభకర్ణుడు అన్నకు ఏమాత్రం తగ్గకుండా తపస్సు చేశాడు. ఇప్పుడు కుంభకర్ణుడు ఏం కోరుకుంటాడో అని బ్రహ్మదేవుడు సంకోచిస్తున్నాడు. వెంటనే సరస్వతీదేవి వైపు చూస్తాడు. సరస్వతీదేవి, నాదా నేనుండగా మీకు చింత ఎలా అన్నట్లుగా ఒక్క చూపు చూసింది. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే కుంభకర్ణుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కుంభకర్ణుడు మహాబలవంతుడు, ఏదో కోర్రాందే కోరబోయాడు. వెంటనే సరస్వతీదేవి తన మహిమతో కుంభకర్ణుడి నాలుక మీద అక్షరాలన్నీ తారుమారు చేసింది. అప్పుడు కుంభకర్ణుడు, బ్రహ్మదేవ జీవితాంతం నిద్రపోయేట్లు మధ్యలో 6 నెలలకోసారి నిద్ర లేచినప్పుడు కోరినంత తిండిని ప్రసాదించండి స్వామి అని కోరుకుంటాడు. బ్రహ్మ తదాస్తు అని వెళ్ళిపోతాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాక కుంభకర్ణుడు, నేను కోరుకోవాల్సింది ఇది కాదు, అంతా మోసం అని బాధపడతాడు. లాస్ట్ లో బ్రహ్మ విభీషణుడికి ప్రత్యక్షం అవగా విభీషణుడు, బ్రహ్మదేవ నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధర్మం తప్పకుండా ఉండగలిగేలా వరాన్ని ప్రసాదించండి స్వామి అని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు. అలా రావణాసురుడు, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుడి నుంచి వరాలు తీసుకుంటారు. ఇక ఈ విషయం ముల్లోకాలకి తెలిసిపోయింది. దేవతలంతా హడలిపోయారు. ఈ విషయం రసాతలంలో ఉన్న రావణాసురుడి తాతలు అయిన మాలి, సుమాలిలకు తెలిసిపోయింది. విన్న వెంటనే సంబరాలు చేసుకొని రావణుడి దగ్గరకు వచ్చారు. వచ్చి, దశగ్రీవ, మేము ఎవ్వరం సాధించలేనిది నీవు సాధించావు నాయనా. ఒకప్పుడు లంకా నగరంలో ఇంద్రలోకాన్ని తలదన్నేలా మన రాజ్యం ఉండేది. కానీ ఆ దేవతలంతా కలిసి మన మీద చాడీలు చెప్పి ఆ విష్ణు భగవాను మన మీదకి ఉసిగొల్పారు. దానితో విష్ణువు మనల్ని లంకా నగరం నుంచి తరిమేశాడు. తర్వాత ఇదిగో ఇలా ఈ రసాతల లోకానికి వచ్చి తలదాచుకున్నాము. ఇప్పుడు నిన్ను ఆ విష్ణువు కూడా ఏమి చేయలేడు. నువ్వు అజేయుడివి. మనం ఉండవలసిన ఆ లంకా నగరంలో మీ అన్న కుబేరుడు ఉంటున్నాడు. అప్సరసలతో ఎంజాయ్ చేస్తున్నాడు. వెంటనే వెళ్ళి మన రాజ్యాన్ని మనం తిరిగి దక్కించుకుందాం నాయనా. సో ఈ రోజు నుంచి నువ్వే మా నాయకుడివి అని బాగా పొగిడారు. సో రావణుడు వెంటనే లంకా నగరాన్ని మాకు అప్పగించాలని బృహస్తుడిని రాయబారానికి పంపాడు. దానికి కుబేరుడు, బృహస్త, నా తమ్ముడు తిరిగి వస్తానంటే నేను వద్దంటానా? ఒక తల్లి కడుపులో పుట్టకపోయినంత మాత్రాన తమ్ముడు కాకుండా పోతాడా? వెంటనే నేను లంకా నగరాన్ని ఖాళీ
చేస్తున్నట్లు తమ్ముడికి నా మాటగా చెప్పు అని కబురు పంపిస్తాడు. కుబేరుడు సమస్త ధనరాశులను వెంట పెట్టుకుని కైలాసంలో ఉన్న శివుడి దగ్గరకు వెళ్తాడు. శివుడు కుబేరుడు సమస్య విని అలకావతి అనే పట్టణాన్ని ఇస్తాడు. ఇక అప్పటి నుంచి కుబేరుడు ఆ నగరంలోనే ఉంటున్నాడు. రావణుడు తన రాక్షస సైన్యంతో లంకా నగరానికి వచ్చేశాడు. ఆ తర్వాతి కాలంలో లంకా నగరం రావణ లంకగా ప్రసిద్ధికెక్కింది. హే ఆగండి, మీకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. అసలు రావణుడికి గొడవ పెట్టిందే ఆ క్యారెక్టర్. తనే శూర్పణఖ. విశ్వాసు బ్రహ్మ మరియు కైకసులకు రావణ కుంభకర్ణుల తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది. తనే శూర్పణఖ. ఆ తర్వాత విభీషణుడు జన్మించాడు. ఇక స్టోరీలకు వస్తే రావణుడి చెల్లెలు అయిన శూర్పణఖను విద్యుజ్జిహుడు అనే ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తారు. ఒకసారి రావణుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ తను ఒక ఆశ్రమం దగ్గరకు రాగానే మంచి సుగంధాలతో కూడిన పూల వాసన వస్తుంది. ఆ స్మెల్ రావణుడిని బాగా ఆకర్షించింది. సో అతను ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన యువతి రావణుడికి కనిపించింది. ఆమె అందానికి రావణుడు ముగ్ధుడయ్యాడు. ఎలాగైనా ఈమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సో ఆమె పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని అటు ఇటు చూశాడు. అక్కడ ఒక సాధువు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. రావణుడు ఆ సాధువు తపస్సు అయిపోయేంత వరకు వేచి ఉన్నాడు. ఆ సాధువు తపస్సు ముగించుకొని కళ్ళు తెరిచి చూశాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న లంకాధిపతి అయిన రావణుణ్ణి చూశాడు. మహానుభావ, మీరెవ్వరు అని రావణుడు ఆ సాధువుని అడిగాడు. నా పేరు మయుడు. నేను రాక్షసుల శిల్పిని. ఒకరోజు నా శిల్పాలను చూసి దేవతలు ముచ్చట పడ్డారు. బహుమానంగా హేమ అనే ఒక అప్సరసను నాకు ఇచ్చారు. మా ఇద్దరికి పుట్టిన బిడ్డే ఈ మండోదరి అని అన్నాడు. మహానుభావ, నేను లంకాధిపతి దశగ్రీవుడను. సాక్షాత్తు బ్రహ్మదేవుడు మా ముత్తాత అవుతాడు. విశ్వవసు బ్రహ్మ మా నాన్నగారు. మీకు అభ్యంతరం లేకపోతే మీ బిడ్డను నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చాలా పద్ధతిగా అడిగాడు. సాక్షాత్తు బ్రహ్మ వంశంలో జన్మించిన మీకు పిల్లనివ్వడానికి మాకు అభ్యంతరం ఏముంటుంది అని తన కూతురు మండోదరిని రావణుడి చేతిలో పెడతాడు. శాస్త్రయుక్తంగా వేద మంత్రాలతో ఇద్దరి వివాహం జరిపిస్తారు. అలా మహాపతివ్రత అయిన మండోదరి రావణాసురుడికి భార్య అవుతుంది. ఇంతకీ రాముడు ఎప్పుడు పుడతాడు? రాముడికి గొడవ ఎందుకు మొదలైంది? ఇంకా చాలా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వెళ్లే ముందు చిన్న విన్నపం, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.